ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. పుల్లేందీవరకాంతిమిందువదనం బర్హావతం సప్రియం శ్రీవత్సాంకముదార కౌస్తుభధరం పీతాంబరం సుందరం. గోపీనాం నయనోత్పలార్చితతనుం గోగోపసంఘావృతం గోవిందం కలవేణువాదనపరం దివ్యాంగభూషం భజే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందములో 31వ అధ్యాయము. ప్రచేతసులు భగవంతుడి యొక్క నారద మహర్షి యొక్క సాంగత్యాన్ని పొందిన వాళ్ళై, అయ్యా మేము గృహకర్మంలో పడి మాకు పూర్వకాలం నువ్వు ఉపదేశించినటువంటి తత్వజ్ఞానము, శివుడు ఉపదేశించినటువంటి తత్వజ్ఞానం మర్చిపోయాము, కాబట్టి మరలా ఒక్కసారి మాకు చెప్పవలసిందని చెప్పి వాళ్ళు కోరారు. అప్పుడు నారద మహర్షి చెబుతున్నారు ఏమిటిట? యథానభస్య భ్రతమః ప్రకాశ భవంతి భూపా న భవంత్యనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వము రజస్తమః సత్వమితి ప్రవాహః.
ఏతత్ పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితుర్యథా ప్రభా యథాసవో జాగ్రతి సుప్త శక్తయో ద్రవ్య క్రియా జ్ఞాన విదా ప్రమాచ్యయః. ఇంకా వైకి యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిరజంగమాని తథా హరావేవ గుణప్రవాహః. ప్రచేతసులారా, వర్షాకాలమున నీరు సూర్యు నుండి ఉత్పన్నమై మరల గ్రీష్మకాలమున ఆ సూర్యుని అందే ప్రవేశించును. వర్షాకాలంలో వర్షం కురిసింది, ఎక్కడికి పోయింది? చెరువుల్లో ఉంది, నదులలోకి వెళ్ళింది, సముద్రంలో కలుస్తోంది. మళ్లీ ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ నీళ్లు మళ్లీ ఆవిరయ్యి సూర్యుడి దగ్గరికి వెళతాయి. మళ్లీ వర్షాకాలం వచ్చినప్పుడు సూర్యుడు వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఆ విధముగా స్థావర జంగమ ఆది ప్రాణులు పృథివి నుండి ఉత్పన్నములై మరల ఆ పృథివి యందే లయమగును. కాబట్టి సమస్త ప్రాణులు కూడా పృథివి నుంచే ఉత్పన్నమయ్యాయి. మట్టి నుంచి వచ్చాయా అంటే శరీరం అంతా పంచభూతాత్మక శరీరము. కొంతమందిలో మట్టి పాళ్ళు ఎక్కువ ఉంటాయి, కొంతమందిలో నీళ్ల పాళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇంకే రకరకాల పాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి ఆ పాలను అనుసరించి శరీరం తయారవుతూ ఉంటుంది. ప్రాణ త్యాగం అయిపోయిన తర్వాత మళ్లీ శరీరాలన్నీ కూడా భూమిలో కలిసిపోతూ ఉంటాయి. ఆ విధముగాని అట్లే గుణమయమగు ప్రపంచము ప్రళయకాలమున భగవానుని యందే లయమగును. ఆ విధముగాని గుణమయమగు ప్రపంచము సత్వ రజ తమో గుణములతో కూడినటువంటి ఈ ప్రపంచము మళ్లీ ప్రళయకాలములో ఆ భగవానుని యందే లయమైపోతూ ఉంటుంది. మళ్లీ సృష్టి కాలములో ఏ స్థితిలో అయితే అవన్నీ లయమయ్యాయో మళ్లీ అదే స్థితిలోంచి మళ్లీ బయటికి వస్తాయి. కాబట్టి ఆ విధముగా సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉంటాయి. సూర్యరశ్మి సూర్యుని కంటే భిన్నము కానట్లు, సూర్యరశ్మి అంటే సూర్యకిరణములు సూర్యుడి కంటే వేరుగా ఉంటాయా? వేరుగా సూర్యుడు ఉంది కదా. కావండి మరి మాకు కనపడలేదండి, మరి కిరణాలు రాలేదు, సూర్యుడు ఒకటి అది ఏం చేస్తాం, మేఘం అడ్డుపడింది అలా అని చెప్పి సూర్యుడు కిరణాలు లేవని చెప్పి అంటావా? కాబట్టి సూర్యుడిని విడిచిపెట్టి సూర్యకిరణములు ఉండవు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు కదా. ఆ విధముగానే ఈ విశ్వము కూడా పరమాత్మ యొక్క పరమ పదము అనగా పరమాత్మ నుండి ఉత్పన్నమగుట వలన ఆయన కంటే అభిన్నము. ఆ విధముగానే ఈ సమస్త సృష్టి కూడా భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి భగవంతుడి కంటే అభిన్నము కాదు. అంటే సృష్టి ఆ ప్రపంచం భగవంతుడు ఒకటైపోతారా? అలా కాదు. ఇట్లా అర్థం ఎలాగట, పరమాత్మ నుండే ఇవన్నీ ఉత్పన్నం అయ్యాయి. ఇది విశ్వం. కాబట్టి ఆయన కంటే వేరుగా అంటే ఆయన నుంచి సంబంధము లేకుండా వేరుగా ఉంటుందా? ఉండలేదు. ఉండడానికి స్థితి లేదు. సూర్యకిరణములు ఏ విధంగా అయితే సూర్యుడి కంటే వేరుగా ఉండలేవో ఆ విధముగానే ఈ విశ్వము అంతా కూడా భగవంతుడి కన్నా వేరుగా ఉండలేదు. ఈ విధముగా సూర్యుడి కిరణములు ఒకటి కాదు కదా. ఒకటేనా? ఎవరు చెప్పాడు ఒకటని? ఎవరు చెప్పారు ఒకటని? సూర్యుడు వేరు, సూర్యుడి కిరణములు వేరు. సూర్యుడు వేరు, సూర్యరశ్మి వేరు. కానీ సూర్యుడు లేకుండా రశ్మికి మనుగడ లేదు. రశ్మి లేకుండా సూర్యుడు అనలేము. ఆ విధముగానే ఈ ప్రపంచ విశ్వమంతా కూడా భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడిని ఆధారముగానే ఉంటుంది. భగవంతుడి కన్నా వేరుగా దానికి ఉనికి ఉండదు.
కాబట్టి ఆ దృష్టితో భగవంతుడిదే భగవంతుడు చెబుతూ ఉంటారు. కానీ సూర్యుడు సూర్యకిరణములు ఒకటి కాదు. ఆ విధముగానే విశ్వము భగవంతుడు ఒకటి కాదు. కానీ విశ్వం అనేటువంటిది భగవంతుడి యొక్క ఆధారము లేకుండా ఉండదు. ఈ వాస్తవములో ఈ విశ్వము భగవానుని కంటే భిన్నమైన తత్వము కాదు. ఆయన మాయాశక్తి యొక్క పరిణామము. పుష్పము పుష్పం యొక్క సౌరభము, నీరు నీరు యొక్క అది లేకుండా ఉండదు. అది రెండు ఒకటి కాదు. ఆ విధముగానే భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడు ఏకకాలములో ఒకటి మళ్ళా ఒకటి కాదు. కానీ బహిరంగ శక్తి ఉంది మాయ. విశ్వ సృష్టి అంతా కూడా భగవంతుడి కన్నా వేరు ఇప్పుడు కూడా. కానీ భగవంతుడి యొక్క ఆధారము లేకుండా అది ఉండదు. భగవదాశ్రయం లేకుండా అది మనలేదు. ఈసారి జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోపోయినట్లయితే మహాపురుష సిద్ధాంతాన్ని మనం తెలుసుకోలేం. మిగతా సంప్రదాయాలకి మన సంప్రదాయానికి తేడా ఏమిటి? వాళ్ళందరూ అంతా ఒకటే అంటూ ఉంటారు. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ జీవో బ్రహ్మ ఇవ నాపరః తత్వమసి అని చెబుతూ ఉంటారు. కానీ అవన్నీ ఎక్కడ ఎంతవరకు అవి నిజము అంటే చిన్నమయ జగత్తులో మాత్రమే నిజం అది. కానీ ఈ జడ ప్రపంచంలో నిజము కాదు. అక్కడ కూడా ఒకటి కాదు. అనంత కోటి బ్రహ్మాండంలో ఉన్నాయి. బ్రహ్మాండం వాళ్ళు ఏమంటారు? భగవంతుడు ఒక రూపాయలు భగవంతుడు చివరికి నువ్వు అంటారు. అలా కాదు. మనం పొద్దున చదువుకున్నాం. భగవంతుడి యొక్క అచింత్య శక్తి, చిన్నమయ శక్తి ద్వారా భగవంతుడు అనంత కోటి బ్రహ్మాండం సృష్టిస్తూ ఉంటాడు. ఆ విధముగానే వైకుంఠములు అనంత వైకుంఠములు ఉంటాయి. అదేంటంటే కొత్త చెప్తారు ఒకటేలా ఉండేది వైకుంఠం అంటే భగవంతుడు ఎన్ని రకములైన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. భక్తులు రక్షించడం కోసము, ధర్మాన్ని స్థాపనం చేయడం కోసము ఇన్ని రకాల అవతారాలు భగవంతుడు ఉంటాయి. అవన్నీ కూడా నిత్యం వైకుంఠములో ఉన్నాయి. పద్మమును పోలి ఉంటుంది వైకుంఠము. పద్మము రేకులు ఏ విధంగా ఉంటాయో ఆ విధముగా వైకుంఠములు ప్రకోష్ఠములన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని ప్రకోష్ఠాలను నరసింహమూర్తి, వామనమూర్తి, మత్స్యమూర్తి, కూర్మమూర్తి అవన్నీ కూడా ఉంటాయి. అంతర్ప్రకోష్ఠములో క్రమక్రమంగా ఒకటి కన్నా ఒకటి అయోధ్య, ద్వారక, మధుర, బృందావనం ఇవన్నీ ఉంటాయి. అనంతకోటి బ్రహ్మాండములు. కాబట్టి సృష్టి వైచిత్ర్యం ఉంది. అంతా ఒకటే అంటే ఏమవుతుంది? మనం మహాప్రభు దగ్గర రాలేం. మహాప్రభు ఏ ఉద్దేశంతో అయితే ప్రపంచంలో అవతరించి ఆయన సిద్ధాంతాన్ని చెప్పి చక్కగా జీవనందరూ కూడా మహామంత్రం ఇచ్చి తన ధామానికి తీసుకువెళ్లారు, ఇచ్చారు ప్రేమభక్తి కోసము. అది మనం పొందలేము. అప్పుడు సూక్ష్మంగా దాన్ని మనం విచారణ చేయాలి. చక్కగా జైవ ధర్మానంద సభలను మళ్ళీ మాటి మీద చదువుకోండి. జైవ ధర్మము అది ఒక్కటి చదివి చాలు, మిగతాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ విధముగా ఇంద్రియములు జాగ్రత్త అవస్థయందు నానా కార్యములచే వ్యాపృతమై ఉండును. మన ఇంద్రియములన్నీ కూడా జాగ్రత్త అవస్థలో మనం మెలుకుని ఉన్నప్పుడు రకరకాలైనటువంటి పనులు, ఒకదానికి ఎన్ని పనులు ఉంటాయి? కళ్ళకి 3 పనులు, చెవరికి కూడా ఆ విధముగా ప్రతి ఇంద్రియ రకరకాల పనులు ఉంటాయి. నానా కార్యముల చేత రకరకాల వ్యాపృతమలై ఉండును, బాగా బిజీగా ఉంటాయి అవన్నీ. నిద్రావస్థయందు వాని నుండి నివృత్తములగును. చక్కగా నిద్రపోయినట్లయితే ఇంకా ఆయా అన్ని కూడా అవి రెస్ట్ తీసుకుంటారు. అట్లే అప్పుడు మనకి ఇంద్రియాలు లేకుండా ఉంటాయా? ఉన్నాయి. కానీ వాడిని కొట్టి లేపినా కూడా వాడు లేవడు. ఎంత మొద్దు నిద్రేవరా అంటారు. ఆ విధంగా అంత అవి నివృత్తి, ఆ విషయముల నుండి నివృత్తి ఉంటాయి అన్నమాట. అట్లే సృష్టి కాలమున ఈ విశ్వము భగవానుని కంటే భిన్నముగా కనబడినను ఇంద్రియాది పంచభూతాత్మకము ఈ దేహమునందు ఆత్మబుద్ధి తొలగినచో ఇట్టి భేద భ్రమ కూడా నశించును. ఏది? ఆత్మబుద్ధి దేనియందు? దేహమునందు ఆత్మబుద్ధి.
అవి ఉంటాయన్నమాట. అసలు అది ఉంటుంది, విశ్వం కూడా కనపడదు, ఇంకా విశ్వం ఉండదు, ఇంకా వేద కూడా ఇస్తుంది అనమాట. యథా నభస్య భ్రమత, ఎందుకంటే అక్కడ ఆ దృష్టి ఎలా ఉంటుందంటే, ఏ విధముగా అయితే సర్వం విష్ణుమయం జగత్తంతో ఉంటారు, ఆ విధముగా ప్రతీది కూడా అతనికి భగవత్ సంబంధితంగానే కనపడుతుంది. అందుకని చెప్పి భగవంతుడి కన్నా వేరుగా ఉండకుండా చిన్న పదార్థం కనపడుతూ ఉంటుంది అన్నమాట జాగ్రత్త అవస్థ ఏంటి. యథా నభస్య భ్రమత ప్రకాశ భవంతి భూపాన భవంత్యనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తియస్త్వము రజస్తమః సత్వమితి ప్రవాహ. ప్రచేతసులారా, ఆకాశమున ఒకప్పుడు మేఘములు, ఒకప్పుడు అంధకారము, ఒకప్పుడు వెలుగు పర్యాయ క్రమమున కలుగునట్లు పర్యాయముగా నడుస్తుండదు అనమాట. ఆ విధముగానే పరబ్రహ్మమునందు రజస్తమ సత్వరూపమగు శక్తి ప్రవాహము పర్యాయ క్రమమున ప్రకాశితము లీనము అగును. ఆకాశములో ఆకాశం ఇప్పుడు కూడా నిర్మలంగానే ఉంటుంది, పగడ కూడా కనపడుతూ ఉంటుంది, రాత్రి మనకి ఆకాశం రకరకాల విచిత్రమైన వస్తువులు కనపడుతూ ఉంటాయి, మేఘములు కూడా కనపడుతూ ఉంటాయి పగలైన రాత్రి అయినా. ఆ విధంగా ఒక్కొక్కసారి మేఘలు కనపడతాయి, ఒకసారి అంధకారం, ఒకసారి వెలుగు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధముగానే పరబ్రహ్మమునందు అంటే ఈ సృష్టి చేసినటువంటి ఆ తత్వములో రజస్ తమస్సు సత్వం అనేటువంటి గుణములు, రజోగుణము తమోగుణము సత్వగుణము, ఈ మూడు కూడా శక్తి ప్రవాహము. ఇది మాయ యొక్క శక్తి కదా, మాయ గుణములు అనమాట. అవన్నీ ఉదయం వస్తూనే ఉంటాయి. ఎలాగట, రోజులో పొద్దున్న ఉదయం పూట సత్వగుణం ఉంటుంది, తర్వాత కాలంలో రజోగుణం, అలా పెరుగుతుంది. అందరూ పనుల్లో అందరూ ఎవరు పగడపోయి పంచగడ కూర్చోడు కదా, ఒక్క గుడ్ల గోపురం ఇంకోటి కూడా ఉంటాయి నిశాచరుడు, అవి తప్పనమాట. మిగతావన్నీ కూడా రజోగుణంతో కూడినది పగటి పూట, అందులో పనులు చేస్తూ ఉంటారు. రాత్రి వచ్చే సాయం అయినప్పటికీ తమో గుణం. ఆ విధముగా అందరూ కూడా నిద్రావస్థలు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మూడు ఏదో పర్యాయము ఒకదాని వస్తూ ఉంటాయో ఆ విధముగానే అది ఆకాశం విధంగా వస్తూ ఉంటాయి. ఆ విధముగానే ఎక్కడ కూడా ఈ త్రిగుణములు పర్యాయక్రమం వస్తూ ఉంటాయి. ప్రకాశం మళ్ళీ ప్రకాశంతో లీనమవుతూ ఉంటాయి. సృష్టి కాలములో ప్రకాశము, ప్రళయకాలం లీనమవుతూ ఉంటాయి అన్నమాట. తేనైకమాత్మానమశేష దేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం స్వతేజసా ధ్వస్త గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజధ్వమద్దా. ఆయన సర్వకారణ కారణుడు, సర్వ కారణములకు ఆయన మూల కారణుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆయనయే సర్వదేహులకు ఆత్మయు నిమిత్తము ఉపాదాన కారణమునై ఉన్నాడు. ఆయన తన శక్తి ప్రవాహముచే గుణ ప్రవాహ రూపమగు సంసారము నుండి నిర్ముక్తుడు అనగా మాయాధీశుడై ఉన్నాడు. ఆ భగవంతుడు తన యొక్క శక్తి ప్రవాహము చేత గుణ ప్రవాహముతో కూడినటువంటి ఈ సంసారము నుండి ఎప్పుడు భగవంతుడు నిత్యముక్తుడు. భగవంతుడు నిత్యము చిన్మయ జగత్తులో ఉన్నప్పటికీ కూడా కార్యముల యొక్క వశత ఆయన ఈ ప్రపంచంలో అవతరిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం అంతా కూడా సత్వరజతమ గుణములతో కూడుకుని ఉన్నది. అందరూ కూడా దాని ద్వారా బద్ధిభూతులై ఉన్నాం. కానీ భగవంతుడు అవతరించడం మాత్రము ఆయనకి ఎటువంటి మాయ ప్రభావం ఆయన మీద ఉండదు. గుణముల ప్రభావము కాని లేదా మిగతా ఈ అవిద్య ఇవేమి కూడా ఆయన మీద ప్రభావం చూపవు. కాబట్టి ఆయన నిత్య శుద్ధుడు, నిత్యముక్తుడు. కాబట్టి ఆయన మాయకు అధీశ్వరుడై ఉన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞ అనుసరించి మాయ నడుస్తూ ఉంటుంది. ఆ పరమ పురుషులకు పరమేశ్వరుని ఆత్మ కంటే అభిన్నమను జ్ఞానముతో
సాక్షాద్భావమున సేవింపుడు. ఆ పరమపురుషుడు భగవంతుడిని ఆ పరమాత్మ కన్నా వేరు కాదనే భావముతోటి మనము ఆయన్ని సాక్షాద్భావమున సేవిస్తూ ఉండాలి. దయయా సర్వభూతేషు సంతుష్ట్యా ఏన కేనవా సర్వేంద్రియోపశాంత్యాచ తుష్యత్యాసు జనార్దనః. సర్వభూతముల యందు దయచూపుట, లభించిన దానితో సంతృప్తి చెందుట, విషయముల నుండి సమస్త ఇంద్రియములను నిగ్రహించుట అనువానిచి భగవానుడగు జనార్దనుడు శీఘ్రముగా ప్రసన్నుడగును. భగవంతుడు మనకి త్వరగా ఈ విధంగా ప్రసన్నుడు అవుతాడు. మూడు విషయములు. సర్వభూతముల యందు దయ చూపుట. దయ అంటే నువ్వు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పెంచుకోమని చెప్పా. లభించిన దానితో సంతృప్తి చెందుట. ఇంకొకటి సమస్త ఇంద్రియములను కూడా విషయముల నుంచి మరల్చి నిగ్రహించడం భగవంతుడు పెట్టడం అని. ఈ మూడు చేయడం వలన భగవంతుడు త్వరగా మనకి ప్రసన్నుడవుతాడు. అపహత సకలైషణామలాత్మ న్యవిరత మేధిత భావనోపహూత నిజ జన వశగత్వమాత్మనోయం న సరతి చిత్రవదక్షరం సతాం హి సర్వవాసనా నిర్ముక్తమగు సత్పురుషుల శుద్ధ మనస్సునందు. సత్పురుషుల యొక్క శుద్ధ మనస్సునందు ఎవరి వాళ్ళు? సర్వ వాసనా నిర్ముక్తులు. ఎటువంటి కర్మవాసన కాని మిగతా వాసన ఏముండవు అన్నమాట. నిరంతరం చక్కగా అది ఏ విధంగా అయితే మహాపురు గుండిచా మందిర మాటలో చక్కగా ప్రక్షాళన చేసి చూపించారో ఆ విధముగా మన యొక్క మనస్సు కూడా ఆ విధంగా ఉండాలిట. ఇంకా ఇటువంటి వాసన అందులో ఉండదన్నమాట. మామూలుగా అయితే కర్పూర భాండములో మీరు పాలు పోసినా కూడా అది కర్పూర వాసనే వస్తూ ఉంటుంది. సురాభాండము ఎప్పటికీ పవిత్రము కాదు. కానీ గంగాజలముతో ప్రక్షాళన చేసినట్లయితే అది వాసన పోయి పవిత్రం అవుతుంది అన్నమాట. ఆ విధంగా మన యొక్క భాండం అంతా కూడా రకరకాలైనటువంటి వాసనతో నిండిపోయింది. ఎన్ని రకాల వాసనలు ఉన్నాయో మనకే తెలియదు. మనం చెప్పుకునే పునర్జన్మ పక్షాలు అవన్నీ వచ్చాయి. ఆ వాసన ఉన్న వల్ల మన సంబంధం లేకపోయినా రకరకాల కళ్ళు వస్తూ ఉంటాయి. ఎన్నో జన్మల యొక్క సంస్కారము బాగా వాసన పట్టేసింది అన్నమాట. ఎక్కడుంటుంది ఎంత ఎక్కడ ఉంటుందిట? ఇదంతా వాసన అంతా ఎక్కడ ఉంటుంది? చిత్తములో ఉంటుంది. చిత్తములు అంతా కూడా అందులో అంతా కూడా ఎండిపోయింది అనమాట. అది ఎంత పడ్డది ఖాళీ ఉంటూ ఉంటుంది. ఆ విధంగా మనకి పనికొచ్చినది పనిపడుతున్నది అన్ని పాడేస్తున్నాం. కళ్ళ ద్వారా చూసింది, చెవుల ద్వారా వినది అంతా లోపల అలా రిచిపోతుంది అనమాట. అందుకనే మనకు తెలియకుండా అవన్నీ మన శరీరం చూసిన కళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఆ చూసిన జ్ఞానం ఉండిపోతుంది. అందుకని పుట్టుకతోటి వాళ్ళు గుర్తుపడుతున్నారు. వాళ్ళు పుట్టుకతోనే గుర్తుపెట్టేస్తారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అంత ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఈ వాసన మనకి నిర్ముక్తం. వాసన పోవాలి. కర్మ వాసన రకరకాల వాసనలు పోవాలంటే ఏమి చేయాలిట? కంగనీళ్ళతో కడిగితే పోతుంది. ఆ విధంగా హరినామ సంకీర్తనం చేతో దర్పణమార్జనం. ఆ విధముగా నైరంతర్య భగవత్ స్మరణ భగవన్నామ సంకీర్తనము ద్వారా ఎవరైతే సర్వ వాసనలను నిర్ముక్తులయ్యారో అటువంటి సత్పురుషుల యొక్క శుద్ధ మనస్సునందు భగవంతుడు నిరంతర భావన ద్వారా ఆహూతుడై వసించును. నిరంతరము వాడు ఆ భగవద్భావములో ఉన్న కారణముగా వాడు భగవంతుడు, వాళ్ళ ద్వారా భగవంతుడు పిలవబడిన వాడై వాళ్ళ హృదయములో ఎప్పుడూ ఉంటాడు. విరాజులుతూ ఉంటాడు. పట్టుకుపోతూ ఉంటాడా? కాబట్టి శ్రీహరి నిరంతర భావన ద్వారా ఆహూతుడై, అంటే నిరంతరము భగవంతుడిని స్మరిస్తూ భావన చేస్తూ ఉండడం వల్ల భావం ఉండాలి. మళ్ళీ మొదలుకెళ్తే అవుతుంది ఆదవు శ్రద్ధ, తర్వాత ఏమిటి? శ్రద్ధ తర్వాత సాధు సాంగత్యము, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ,
రుచి ఆసక్తి అక్కడికి వచ్చింది భావం. వాడు భావం ఇక్కడ రావాలిట. అటువంటి చక్కటి ఆ భావముతోటి భగవంతుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అప్పుడు ఆ భావముతో పిలువబడిన వాడై అక్కడికి వచ్చి కూర్చుంటాడట. ఎక్కడ? హృదయములో. ఎవరి హృదయములో? శ్రీహరి తన భక్తులకు వసుడై ఆకాశము వలె ఆ స్థానము నుండి మరి ఒక చోటికి వెడలడు. అటువంటి ప్రేమిక భక్తులకు వసుడై భగవంతుడు ఆకాశం ఏ విధంగా అయితే వదిలిపెట్టకుండా ఎక్కడికైనా ఆకాశం ఉంటుంది. మీకు ఏ ఊరు, మీకు బెంగళూరు వెళ్ళినా, లేకపోతే బొంబాయి వెళ్ళినా, లేకపోతే ఇంకొకటి బ్రెజిల్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఉంటుంది అది ఆకాశం. ఆ విధముగా భగవంతుడు వాళ్ళ యొక్క హృదయమును వదిలిపెట్టి నగదిక్కుతోపి అంటాడు. అక్కడికి వెళ్ళట ఆయన, ఇంకో చోట వెళ్ళడు. నభజతి కుమ్మనీషిణాం సైద్యాం హరిరధనాత్మధన ప్రియోరసజ్ఞ శ్రుతధన కులకర్మణాం మదైర్యే విదధతి పాపమకించనేషు సత్సు. శ్రీహరి సత్పురుషులకు వశ్యుడు అగును, అసత్పురుషుల పూజను గ్రహింపడు. ఎవరైతే అసత్పురుషులో వాళ్ళ యొక్క పూజని భగవంతుడు గ్రహించడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే మధ్యా ప్రేయసి తదపహృతం అస్నామి ఏదాత్మన. ప్రేమికతో భగవంతుడిని ప్రేమతోటి అనురాగంతో ఇచ్చిన వస్తువులని ఆయన తప్పకుండా స్వీకరిస్తాడు. అదే అసత్పురుషులు వాళ్ళు రాజభోగముగా చాలా ధనాన్ని ఖర్చు పెట్టి అట్టాసముగా చేసిన పూజని కూడా భగవంతుడు కన్నెత్తి చూడట, గ్రహింపడు. ఆ విషయమే ఇక్కడ చెబుతున్నారు. ధనహీనులు అనగా అకించునగు వ్యక్తులకు భగవానుడే ఏకైకమగు ధనము. ధనము లేని వాడికి ఎవరుట? అందరికీ కాదు, మళ్ళీ ఎవరైతే అకించినలగు భక్తులు తమకంటూ ఏమి ఉంచుకోకుండా సర్వము భగవద్మయముగా వాడు చూస్తూ ఉంటారో, భగవంతుని ఇష్టం ఉంటే మనకి వస్తాయి, ఇష్టం లేకపోతే రావు. మన కోసం మనం చూసొకరే. మనం పాలించేది, రక్షించేది ఎవరు? భగవంతుడు. కష్టపడి సంపాదించుకున్నా కూడా డబ్బు ఉంటుందా మన దగ్గర? అదే భగవంతుడు ఇస్తే ఇచ్చేది ఆయనే, దాన్ని మళ్ళీ పాలించేది రక్షించుడు ఆయనే. షడంగ సలాగు దేవుని షడంగ సలాగు రక్షిస్తు గోప్తృత్వే వర్ణం తదా రక్షిష్యతి విశ్వాసం గోప్తృత్వే వర్ణం తదా. రక్షించేవాడు భగవంతుడు, ఇంకొకటి పాలించేవాడు భగవంతుడే. రక్షణ పోషణ రెండూ ఉండాలి. ఆ రెండు చూసేది ఎవరు? భగవంతుడే అని చెప్పి ఎవరైతే భగవంతుడి మీద ఆధారపడి ఉంటారో వాళ్లే అకించనులు. అటువంటి వ్యక్తులకు భగవానుడిగా ఏకైకతనం. శ్రీహరి వారికే ప్రియుడు, భగవంతుడు వాళ్ళకే ప్రియుడు. వాళ్ళంటే భగవంతుడు ప్రియుడు. వారు భక్తినే సుఖప్రదమని భావింతురు. భగవంతుడు యందు మనకి అనురాగము కలిగి ఉండడమే, ఆ సేవ చేయడం మనకి సుఖం. అందువలన పాండిత్యము, ధనము, ఆభిజాత్యము, కర్మలు అనువాని అహంకారముచే మత్తులై మానవులు అకించనులకు సాధువులను తిరస్కరింతురు. ఈ విషయం తెలియకుండా ఎవరికైతే జన్మ, ఐశ్వర్య, సుతశ్రీ, పాండిత్యము, విద్యాహంకారము, ధనమహంకారము, ఆభిజాత్యము, ఏదో డబ్బున వాడుకోవడంలో పుట్టాము, మంచి ఉన్నత ఉన్నత వంశంలో పుట్టాము, అగ్రజులము, రకరకాలుగా ఇటువంటి ఏదో చూసుకుని వాడు అహంకారం కలిగి ఉండడము. కర్మలు, మీ చిన్న కర్మలు చేస్తారని ఎంత వైభవంగా చేస్తున్నాం కర్మలు. ఇటువంటి వాటి చేత అహంకారములైనటువంటి మానవులు ఏం చేస్తారుట? ఏమీ లేనటువంటి అకించిన భక్తులైన వాళ్ళు ఎన్ని నిందిస్తూ ఉంటారు, తిరస్కరి వాళ్ళు లెక్క చేయరు.
అట్టివారి పూజ ఎప్పుడునూ శ్రీహరి స్వీకరింపడు. వాళ్ళ దగ్గర ఏమాత్రం కాస్త అపరాధము కలిగినా కూడా మళ్ళీ భగవంతుడు మన దగ్గర రానివాడు. ఇంకా అయిపోయింది, డివార్ అయిపోయాం అక్కడి నుంచి. శ్రియమను చరతీం తదర్థినశ్చ ద్విపదపతీన్ విభుదాంశయస్వపూర్ణ న భజతి నిజ భృత్య వర్గతంత్ర కథమము ముద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞ. తన చేతాను పరిపూర్ణుడైనను తన భక్తులకు వసుడయ్యున్నవాడు. భగవంతుడు ఎవరుట? ఆయన నిత్యతృప్తుడు. భగవంతుడికి ఏ వస్తువు మీద ఆయనకి మోహం లేదు, అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. ఆయనకి ఆశ లేదు, లోటు లేదు. అయినప్పటికీ ఎవరైతే భక్తులు భక్తులకి మాత్రం ఆయన వసూలై ఉంటాడు. ఆయన ఇంకొక వస్తువుతోటి కానీ వ్యక్తితో ఇటువంటి అవసరం భగవంతుడికి లేదు. ఆయన కానీ ఎవరైతే తన భక్తులు వాళ్ళకి వసుడై ఉంటాడు. నిరంతరము సేవించు లక్ష్మీదేవిని శ్రేయకాములకు నరేంద్రులను దేవతలను అనుసరింపనివాడు. ఇంతమంది నిరంతరం లక్ష్మీ సేవ చేస్తూ ఉంటుంది, కానీ సిరికి చెప్పడు, చెబుతూ ఉంటాడు భగవంతుడు. ఇంకా నరేంద్రులు శ్రేయకాములకు శ్రేయస్సును కోరేటువంటి రకరకమైన రాజులు దేవతలు వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడు అనుసరింపడు. అంటే వాళ్ళ దగ్గర ఉండడు, వాళ్ళు చెప్పింది వినడు. వినడం అంటే లోబడి ఉండడు అనమాట. కానీ భగవంతుడు భక్తవత్సలుడు అగు భగవానుని కృతజ్ఞుడగు ఏ పురుషుడు కొలది సేపైనను అలా కాదు. భక్తవత్సలుడు భగవానుని కృతజ్ఞుడగు పురుషుడు కొలసేపైనను ఎట్లు పరిచయింపగలడు. కానీ ఎవరైతే కృతజ్ఞుడు, భగవంతుడు భక్తవత్సలుడు, ఆ భగవంతుడు యొక్క సహాయము లేదా ఆయన యొక్క కృపని ఎవరైతే అనుభవిస్తారో అటువంటి పురుషుడు భగవంతుడికి కృతజ్ఞత కలిగి ఉంటాడు. అటువంటి వాడు ఎప్పుడు కూడా భగవంతుడి కొంచెం సేపైనా వదిలిపెట్టాడు. యుగాయుతం నిమేషేణ, కొంచెము సేపు కూడా భగవంతుణ్ణి వాళ్ళు వదిలిపెట్టరు. ఆ గోపవాడు భగవంతుడు ఆడుకుంటూ భగవంతుడు ఆ ప్రకృతి యొక్క అందమును చూడడం కోసము కాస్త అలా ముందుకు వెళ్ళినా లేదా చెట్టు సాడుకు వెళితే తెగ గోడ వెళ్ళి వెతుకుని దూరంగా ఉంటే ఎవరైతే ముందు వెళ్ళి కృష్ణుని ముట్టుకుంటారో అని చెప్పి వాళ్ళు పందెం పెట్టుకుని త్వరగా వెళ్లి భగవంతు దగ్గరికి కృష్ణుని ముట్టుకునేవారు. కాబట్టి వాళ్ళు ఒక క్షణము కాలం కూడా భగవంతుడిని వదిలిపెట్టే ఉండరు. ఎవరుట? ఎవరైతే ఆ భగవంతుడి యొక్క దయని, భగవంతుడి యొక్క ఆ వాత్సల్యాన్ని తెలుసుకుంటారో. భగవంతుడు అనుకంప అంటారు దీన్ని. భగవద్ అనుకంప అంటే నాకు ఇచ్చేది భగవంతుడే, భగవంతుడు రక్షిస్తాడు. ఆయన ఇష్టం లేకపోయినట్లయితే నేను ఎంత గవర్నమెంట్ దగ్గర రాదు, ఈ వస్తువు నాకు లభించదు. ఇదంతా కూడా నారద మహర్షి తత్వాన్ని చెప్పారు. శ్రీ మైత్రేయోవాచ ఇది ప్రచేతసో రాజన్ అన్యాస్య భగవత్కథా శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వాయుంభువో ముని. మైత్రేయుడు పలికెను, విదురా, బ్రహ్మ తనయుడగు నారద మునీంద్రుడు ఇట్టి భగవత్ కథలను ఎన్నింటినో ప్రచేతసులకు వినిపించి చాలా చెప్పాడు. మనకి మచ్చుగా ఒకటి చెప్పారు. నారద మహర్షి వాళ్ళకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానము, ఎవరి శ్రద్ధ ఉంటుందో వాళ్ళు రకరకాల కథ వినగలుగుతారు. కాబట్టి వీళ్ళు శ్రద్ధతో వీళ్ళందరూ అడిగారు. కాబట్టి నారద మహర్షి వాళ్ళకి చాలా భగవద్గీత చెప్పారట. ఆ విధంగా భగవద్గీతను ఎన్నింటినో ప్రచేతసులకు వినిపించిన పిమ్మట బ్రహ్మలోకమునకు వెడలేను. ఆయన బ్రహ్మగారికి వెళ్ళిపోయాడు. ఎవరు? నారదుడు. తేపితన్ ముఖ నిర్యాతం యశో లోకమలాపహం హరే నిశమ్య తత్పాదం ధ్యాయంత సద్గతిం యయుః. ప్రచేతసులు కూడా నారద ముఖము నుండి వెలువడి మోహమును నాశనము చేయునట్టి
శ్రీహరి గుణానువాదమును కథలను విని శ్రీహరి చరణములను ధ్యానించుతూ విష్ణులోకమునకు వెడలిరి. వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్యని వాళ్ళ పుస్తక దగ్గర అప్పగించేసి వచ్చేసారనమాట. వస్తుంటే వాళ్ళ యొక్క సౌభాగ్యవశము చేత నారద మహర్షి ఎదురయ్యాడు. అప్పుడు ఆ నారదం ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును భగవత్ కథలను ఆయన వెళ్తారు. వేడి నీళ్ళు ఆ విధంగా భగవత్ చరణమును ధ్యానిస్తూ వాళ్ళు వెళ్ళారన్నమాట. ఎందుకంటే అంత్యకాలేచే మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం. కాబట్టి నిరంతరము భగవంతుని ధ్యానం చేస్తున్నట్లయితే మనకి చివరి సమయంలో జ్ఞానం వస్తుంది, జ్ఞాపకం వస్తుంది. లేకపోతే వస్తుందా? ఏతత్తే విహితం క్షత్తర్యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం. వత్సా విదురా, నీవు నన్ను అడిగిన నారద ప్రచేత సంవాదమును హరికీర్తన విషయకమగు ఆఖ్యానమును నీకు వివరించుతిని. వత్సా వాత్సల్యం ఉంటే వత్స అంట. విదురా, నువ్వు అడిగినటువంటి నారద ప్రచేత సంవాదము మీకు వినిపించారు. అదేమిటది? హరికీర్తన విషయముగు ఆఖ్యానము. అందులో భగవంతుడి యొక్క యశస్సు, భగవంతుడి యొక్క కీర్తితో ఉన్నటువంటి ఆ కథను నీకు వినిపించాను. ఎవరంటున్నారు? శ్రీ సుఖ ఉవాచ యయేష ఉత్తానపదో మానవస్యానువర్ణిత వంశః ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమా. సుఖ మహర్షి చెప్తున్నాడు ఎవరితోటి? పరీక్షిత మహారాజుతోటి. స్వయంభూమను పుత్రుడగు ఉత్తానుపాదని వంశము, ఈ విధముగా ఆ స్వయంభూమని యొక్క వంశము ఉత్తానుపాదం వచ్చినంత కూడా వర్ణించారన్నమాట. ఇప్పుడు రెండవ పుత్రుడు ఎవరు? ఉత్తముడికి ఇద్దరు పుత్రుడు, కాయనభూముడు. ఒక ఆయన ఉత్తానుపాదుడు, ప్రియవ్రతుడు. ధ్రువుడు ఎవరి కొడుకు? ధ్రువుడు ఎవరి కొడుకు? జ్ఞానం కావాలి. కాబట్టి ప్రియవ్రతుని యొక్క అంటే మనువు రెండవ పుత్రుని యొక్క వంశమును వర్ణిస్తాను వినమంటున్నారు. యో నారదాదాత్మ విద్యామధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వరం సమగాత్పదం. ప్రియవ్రతుడు నారదుని వలన ఆత్మ విద్యను పొంది పిమ్మట పృథివిని పాలించెను. ఆయన నారద మహర్షి ద్వారా ఆత్మ విద్యను పొందినట్లయితే ప్రజాపాలన చక్కగా ధర్మ మార్గంలో ఉంటుంది. కాబట్టి ఆయన ఆత్మ విద్యను పొందిన తర్వాత పృథ్వీని పాలించాడు. ఎవరు? ప్రియవ్రతుడు. అనంతరము పుత్రులకు రాజ్యమునిచ్చి అతడు అనాయాసముగా పరమేష్ఠి పదమును పొందెను. ఇమాంతు కౌశార వినోపవర్ణితాం క్షప్తాని సంయాజితవాద సత్కథాం ప్రవృద్ధ భావోశ్రు కళాకులో ముని దధారమూర్ధ్నా చరణం హృదే హరే. మైత్రేయుడు చెప్పిన భగవన్ మహాత్మ్యునకు సంబంధించిన సత్కథను విని విదురుడు భగవద్భావముచే విఫలుడయ్యెను. మైత్రుడు చెబుతుంటే భగవత్ కథలు ఆ భగవంతుడి యందు విశేషమైనటువంటి అనురాగము ఉన్న కారణముగా విదురుడికి చక్కగా భగవత్ ప్రేమ అక్కడ వికసించిందన్నమాట. భగవద్భావము విఫలుడయ్యాడు. ప్రేమాశ్రువులచే కలత చెందిన నేత్రములు గలవాడై హృదయము నుండి శ్రీహరి చరణములను శిరస్సున గురువరుడగు మైత్రేయముని పదకములమును నిలుపుకొనెను. ఆ విధముగా ఆయన విన్న తర్వాత భగవత్ ప్రేమ చేత హృదయములో భగవంతుడిని తన శిరస్సు మీద గురువు అయినటువంటి మైత్రేయ మహర్షి యొక్క చరణములను అంటే పద్ధతుడిని ఆయన నిలుపుకున్నాడు. ఏమంటున్నట్ట? శ్రీ విదుర ఉవాచ సోయమద్య మహాయోగిన్
భవతా కరుణాత్మనా దర్శితస్తమసః పారో యత్రాకించన గోహరి. విదురుడు పలికిన మహాయోగి ఎవరు? మైత్రేయ మహర్షి. నేడు దయగలవాడవగు నీవు నాకు సంసార సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చూపించితివి. ఎవరుట? నువ్వు దయగలవాడవు. ఎందుకుట? నాకు నీ యొక్క ఈ హితబోధన ద్వారా చక్కగా తత్వ దృష్టితోటి ఈ సంసార సముద్రం అవతల ఉన్నటువంటి అవతలే ఉంది, సంసార సముద్రం అవతలే ఉంది, అవతలనే ఉంది. అయ్యయ్యో ఏముందండి? భగవద్రాజ్యం ఉంది, భగవద్ధామం ఉంది. అది నాకు చూపించావు ఈ రోజు. అచట అకించనులగు భక్తుల సర్వస్వమగు శ్రీహరి విరాజిల్లు చుండు. ఏముందంటే భగవంతుడు ఉన్నాడు. ఎవరున్నారుట? సంసార సముద్రం అవతలి ఒడ్డున అకించనులకు భక్తులకు సర్వస్వమైనటువంటి శ్రీహరి అక్కడ విరాజిల్లుతున్నాడు. శ్రీ సుకోవాచ ఇత్యానమ్య తమామంత్ర్య విదురో గజసాహ్వయాం స్వానాం దిదృక్షు ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయ. సుఖదేవుడు పలికెను. ఈ విధముగా పలికి విదురుడు ఆనందపూర్ణ చిత్తుడై సాష్టాంగ నమస్కారము చేసి ఆ మునికడ సెలవు తీసుకొని తన జ్ఞాతులను దర్శింపనిచ్చగలవాడై హస్తినాపురమునకు వెడలెను. విదురుడు ఆ విధముగా మైత్రి ముందు ఉద్ధవుని కలుసుకున్నాడు. ఉద్ధవుడేమో నేను భగవంతుడి ఆజ్ఞ పాటించడం కోసము బద్రికాశ్రమం వెళ్ళిపోతున్నాను. ఆయన నీకు మైత్రేయుడు ద్వారా నీకు ఈ తత్వజ్ఞానము ఉపదేశం అని చెప్పి భగవంతుడి యొక్క ఆజ్ఞ అని చెప్పి అప్పుడు ఈయన కలుసుకోవడము. మైత్రేయ మహర్షి చక్కగా విదురుడికి తత్వజ్ఞానము ఉపదేశించిన తర్వాత ఆ భగవంతుడి యొక్క దర్శనము చేయించాడు అన్నమాట. అందుకని ఆయన ఆనందపూర్ణ చిత్తుడై సాష్టాంగ నమస్కారము చేసి ఆ మైత్రేయ మహర్షి దగ్గర సెలవు తీసుకుని ఆయన మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఆయన అసలేవరం వచ్చాడు. ఎలా ఉన్నారు? ఏ తద్య శృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యర్పితాత్మనాం ఆయుర్ధనం స్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్. రాజా, ఏ రాజు గారు? ఓ పరీక్ష మహారాజా, శ్రీహరియందు మనస్సును ఉంచిన ప్రచేతసులు ఈ పవిత్ర చరిత్రమును శ్రవణము చేసిన మానవుడు దీర్ఘాయువును, యశస్సును, శుభమును, ఐశ్వర్యమును, చివరికి వైకుంఠమున్నగు లోకములను పొందును. ఎవరైతే ఈ ప్రచేతసులు యొక్క పవిత్ర చరిత్రమును విన్నారో అటువంటి మానవుడికి చక్కగా దీర్ఘాయుషు కలుగుతుంది, యశస్సు మంచి కీర్తి కలుగుతుంది, అన్ని శుభాలు చేకూరతాయి, చక్కగా ఐశ్వర్యం కూడా వస్తుంది, అంతే వైకుంఠ ప్రాప్తి అవన్నీ వస్తాయన్నమాట అని చెప్పి చెబుతున్నారు. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, అవి మధ్వాచార్యులు రాసుకున్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం చతుర్థస్కంధే ప్రాచేతసోపాఖ్యానం నామ 31ోऽధ్యాయః. చతుర్థ స్కంధం సమాప్తం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈ ప్రపంచం వల్ల భూతం భవిష్యత్ తత్వాన్ని భూతం భవిష్యత్ తత్వాన్ని కానీ వైకుంఠం వల్ల భూత వర్తమానం కాదు. 3 గుణాలు ఉన్నాయి. సత్యం, అన్యత, అక్కడ విశుద్ధం. వైకుంఠం సత్యం ఉండదు. కానీ అటువంటి దానిలో మనం ఆలోచిస్తాం. అవసరం లేదు. పెద్దలకి సత్వ సౌరుడు
మన గవర్నమెంట్ ఏదైతే చెప్పని ఇవేంటి పక్కకి అమ్మవారికి కావాలి పక్కకి రైతులు అమ్మవారికి కావాలి కానీ అటువంటి లోకం సర్వేస్తున్నారు ఇది పుస్తకం